హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే విడుదల చేశారు. సో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని, దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని, ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సోమవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపర్లు చెట్ల కింద, పొలాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి కోస్తా జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని, అక్కడక్కడ పలు చోట్ల చిరుజల్లులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొనడం జరిగింది.